హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ లాస్ట్ వీడియో. లాస్ట్ వీడియోలో మనం డబ్లీ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూసాం. అలానే వాటి ఆపరేషన్స్ కూడా చూసాం కదా. ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ ట్రావర్సల్ ఆపరేషన్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్లో ఇన్సర్ట్ ఏ నోడ్ అట్ ఎండ్, ఇన్సర్ట్ ఏ నోడ్ అట్ బిగినింగ్. ఈ రెండు కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. నౌ లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ ఏ నోడ్ ఇన్ మిడిల్. దీన్ని అగైన్ మరి 2 వేస్గా డివైడ్ చేస్తాం. ఇన్సర్ట్ ఆఫ్టర్ అండ్ ఇన్సర్ట్ బిఫోర్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ ఎ న్యూ నోడ్ ఆఫ్టర్ టార్గెట్ నోడ్. ఇచ్చిన న్యూ నోడ్ అనేది టార్గెట్ నోడ్ తర్వాత ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 10, 20, 30 3 నోడ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 40 న్యూ నోడ్ అనేది 20 తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో హియర్ అవర్ టార్గెట్ డేటా ఈజ్ 20. టార్గెట్ డేటా అంటే మనం ఏ నోడ్ తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క డేటా. ఇక్కడ 20 తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో 20 ఈజ్ అవర్ టార్గెట్ డేటా. ఓకే, టార్గెట్ డేటా ఈక్వల్ టు 20. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? లెట్స్ టేక్ ఎ టెంప్ వేరియబుల్. టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సో టెంప్ అనేది ఒక్కొక్క నోడ్కి ట్రావర్స్ అవుతూ ఉంటుంది. సో హియర్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ టెంప్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుతుంది అనుకోండి. టెంప్ డాట్ డేటా ఎంత అవుతుంది ఇక్కడ? 10. ఈజ్ 10 ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా? నో, బికాస్ టార్గెట్ డేటా ఈజ్ 20 కాదు. కాబట్టి టెంప్ అనేది నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతుంది. హియర్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా ఎస్. సో మనం టార్గెట్ నోడ్ అనేది ఫైండ్ చేసేసాం. ఇప్పుడు న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి ఆఫ్టర్ దిస్ 20 నోడ్. ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం? ఫస్ట్ ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింట్ అని ప్రీవియస్ పాయింట్ అని 2 పాయింటర్స్ని కూడా మనం అప్డేట్ చేయాలి. సో నెక్స్ట్లో ఏముండాలి? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. ప్రీవియస్లో ఏముండాలి? ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్. రైట్. సో ఇక్కడ మనం ప్రీవియస్ అండ్ దాని నెక్స్ట్ నోడ్ని ఎలా ఫైండ్ చేస్తాం? టెంప్ దేనికి పాయింట్ చేస్తుంది? టార్గెట్ డేటా. సో టార్గెట్ డేటా ఈజ్ అవర్ ప్రీవియస్ నోడ్ అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్. సో అదే మన నెక్స్ట్ నోడ్. మనకి ప్రీవియస్ నోడ్ తెలిసిపోయింది, నెక్స్ట్ నోడ్ కూడా తెలిసిపోయింది. ప్రీవియస్ నోడ్ ఏంటి? టెంప్. నెక్స్ట్ నోడ్ ఏంటి? టెంప్ డాట్ నెక్స్ట్. సో దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం న్యూ నోడ్లో. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అలానే న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అలానే న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. ఫైన్. ఇంకా ఏం మిగిలిపోయింది? ఈ టెంప్ డాట్ ఈ నోడ్ ఉంది కదా 30 నోడ్, దీని ప్రీవియస్ పాయింట్ని మనం అప్డేట్ చేయాలి. అలానే ఈ టార్గెట్ డేటా యొక్క నెక్స్ట్ పాయింట్ని కూడా మనం అప్డేట్ చేయాలి విత్ న్యూ నోడ్. ఎందుకంటే ఈ 2 మధ్యలో కదా మనం యాడ్ చేస్తున్నాం. సో సింపుల్గా టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్, అలానే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఫైన్. సో మనం ఇలా ఒక నోడ్ని ఆఫ్టర్ టార్గెట్ నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి దీంట్లో మనం చెక్ చేయాల్సినవి. వాటిని మనం కోడ్ రాస్తూ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఇన్సర్ట్ అట్ బిగినింగ్, ఇన్సర్ట్ అట్ ఎండ్, ట్రావర్స్ ఫార్వర్డ్ అండ్ ట్రావర్స్ బ్యాక్వర్డ్ ఈ 4 మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ దిస్. డెఫ్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అని తీసుకుందాం. సెల్ఫ్. ఇక్కడ 2 పారామీటర్స్ని మనం తీసుకోవాలి. ఒకటి టార్గెట్ డేటా, అంటే మనం ఏ నోడ్ తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క డేటా టార్గెట్ డేటా. దెన్ న్యూ డేటా అంటే న్యూ నోడ్ యొక్క డేటా. ఫస్ట్ టెంప్ తీసుకుంటాం కదా, టెంప్ పాయింట్ని క్రియేట్ చేద్దాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. దెన్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా కాదా అని చెక్ చేయాలి. రైట్. ఫర్ దట్ లెట్స్ టేక్ ఏ వైల్ కండిషన్. వైల్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. సో టార్గెట్ డేటాకి ఈక్వల్ కాకపోతే దెన్ మనం టెంప్ పాయింట్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. రైట్. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అంటిల్ టార్గెట్ డేటా రీచ్ అయినంత వరకు మనం టెంప్ పాయింటర్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. రైట్. ఒకవేళ టార్గెట్ డేటా ఫైండ్ అయితే దెన్ నోడ్ని మనం టార్గెట్ డేటా తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ న్యూ నోడ్ని క్రియేట్ చేయాలి కదా. న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ డేటాని పాస్ చేయాలి. డేటా ఏంటి ఇక్కడ? న్యూ డేటా. దట్స్ ఇట్. నౌ ఇప్పుడు మనం పాయింటర్స్ని అప్డేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం? న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింట్ని నెక్స్ట్ పాయింట్ని అప్డేట్ చేయాలి. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. దెన్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. అలానే ఇంకా మనం ఏం అప్డేట్ చేసాం ఇందాక చెప్పినట్టు? టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇది మనం ఇందాక డిస్కస్ చేసాం.
రైట్? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. ఇంకా దీంట్లో కండిషన్స్ చెక్ చేయాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. లెట్స్ కాపీ దిస్ పైథాన్ ట్యూటర్‌లో పేస్ట్ చేద్దాం. ఓకేనా? ఈ మెథడ్‌ని కాల్ చేయాలి కదా! లెట్స్ కాల్ దిస్ మెథడ్ DLL డాట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఫస్ట్ మనం టార్గెట్ డేటా ఇవ్వాలి. ఆఫ్టర్ 20 తర్వాత యాడ్ చేద్దాం. 20 నోడ్ డేటా 100 ఇద్దాం. ఫైన్. ఫస్ట్ ఇక్కడ మనం 3 నోడ్స్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ అట్ ఎండ్ ఈ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ నేను 49 స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను. సో, ఇప్పుడు ఇన్సర్ట్ ఆఫ్టర్ ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 3 నోడ్స్ అనేవి ఉన్నాయి. 10, 20, 30 ఆఫ్టర్ 20 మనం ఈ 100 అనే ఈ నోడ్‌ని మనం యాడ్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. 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 సో, టెంప్ వేరియబుల్ క్రియేట్ అయింది. టెంప్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్. ఫస్ట్ చెక్ చేస్తుంది. వైల్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా నో. రైట్? సో, అందుకే టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అవుతది. చూసారా టెంప్ అనేది నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయిందా? యెస్. మళ్ళీ చెక్ చేస్తది వైల్ కండిషన్. వైల్ టెంప్ డాట్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా నో. బికాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. ఇక్కడ మనకి డేటా ఎంత ఉంది? 20. మనం ఇచ్చిన టార్గెట్ డేటా ఎంత? 20. సో, ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. కాబట్టి వైల్ కండిషన్ ఫెయిల్ అయింది ఇక్కడ. కాబట్టి ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ వైల్ కండిషన్. ఫస్ట్ ఇక్కడ న్యూ నోడ్ క్రియేట్ అవుతది. నోడ్ క్లాస్‌కి వెళ్ళింది. నెక్స్ట్, 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 నెక్స్ట్. న్యూ నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫైన్. దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పాయింటర్స్‌ని అప్డేట్ చేస్తాం. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఇన్ని యారో మార్క్స్ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ కేర్‌ఫుల్‌గా చూడండి. ఫస్ట్ ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్‌ని ప్రీవియస్ పాయింటర్‌ని అప్డేట్ చేస్తాం. ఏముంది ఇక్కడ? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ అంటే ఏంటి? టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఈ నోడ్ మాట. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ పాయింటర్‌ని మనం ఈ నోడ్‌కి అప్డేట్ చేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. అప్డేట్ అయిందా? ఫైన్. ఇప్పుడు ప్రీవియస్ పాయింటర్‌ని మనం దేనితో అప్డేట్ చేయాలి? మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా 20 తర్వాత. సో, ఈ పాయింటర్‌ని మనం యాడ్ చేయాలి. సో, ఇది దేనికి పాయింట్ ఔట్ చేస్తుంది? టెంప్. రైట్? మనం టెంప్ ఇస్తే సరిపోతది కదా! సో, నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు ఈ ప్రీవియస్ పాయింటర్ అనేది టెంప్‌కి పాయింట్ అయిందా? యెస్. ఫైన్. ఇంకా బ్యాలెన్స్ ఏముంది? ఈ ప్రీవియస్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేయాలి. అలానే ఈ నెక్స్ట్ పాయింటర్‌ని కూడా మనం అప్డేట్ చేయాలి. యాస్ ఆఫ్ నౌ ఈ ప్రీవియస్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 20. బట్ ఇక్కడ మనం ఈ మధ్యలో యాడ్ చేస్తున్నాం కదా! సో, ఈ ప్రీవియస్ పాయింటర్ అనేది దీనికి అప్డేట్ అవ్వాలి. సో, అందుకే మనం ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని ఇచ్చాం. అప్డేట్ అయిందా? వన్ సెకండ్. చూడండి. సో, ఇది కదా! ఈ ప్రీవియస్ పాయింటర్ అనేది ఈ 100కి వచ్చేసింది. సో, ఇట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ న్యూ నోడ్ 100. అండ్ అగైన్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. యాస్ ఆఫ్ నౌ టెంప్ డాట్ నెక్స్ట్ ఇది టెంప్. ఇది టెంప్. టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 30. బట్ ఇట్ షుడ్ నాట్ పాయింట్ టు 30. 100 కదా! ఎందుకంటే ఆఫ్టర్ 20 మనం యాడ్ చేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్‌లో ఏముండాలి? ఈ 100 ఉండాలి. సో, 100 ఏంటి? న్యూ నోడ్. సో, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఫైన్. నెక్స్ట్ అయిపోయింది. సో, ఇలా మనం యాడ్ చేసేసాం. మేబీ ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు క్లియర్‌గా. బట్ 10, 20, 100 అండ్ 30. వన్ సెకండ్. ఐల్ యూజ్ దిస్ ట్రావర్స్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఏదైనా మెథడ్ మనం యూజ్ చేసి ట్రావర్స్ చేద్దాం. అప్పుడు మీకు ఇక్కడ ప్రింట్ చేసామనుకోండి మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. DLL డాట్ ఇన్సర్ట్ ఫార్వర్డ్. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఓకే. నేను లాస్ట్ స్టెప్‌కొచ్చేస్తున్నాను. చూసారా? 10, 20, 100 అండ్ 30. సో, 20 తర్వాత 100 అనేది యాడ్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. క్లియర్? 10, 20 చూసారా? 20 నెక్స్ట్ ఎక్కడ పాయింట్ చేస్తుంది? 100కి. ఓకే. అండ్ ఈ 30 నోడ్ ప్రీవియస్ పాయింటర్ దేనికి పాయింట్ చేస్తుంది? 100కి. అర్థమైందా? అండ్ ఈ నెక్స్ట్ పాయింటర్ దేనికి పాయింట్ చేస్తుంది? ఈ 20కి. అండ్ ఇక్కడ ప్రీవియస్ పాయింటర్ ఈ 30కి. క్లియర్? అర్థమైందా ఎలా ఇన్సర్ట్ చేసామో నోడ్ తర్వాత? అండ్ ఇక్కడ ఇంకా కొన్ని కండిషన్స్ చెక్ చేయాలి అని చెప్పాను కదా! సో, ఏంటి కండిషన్ అంటే ఫర్ సపోజ్ మన టార్గెట్ డేటా అనేది లాస్ట్ నోడ్ అనుకోండి. అంటే 30 అనుకోండి ఫర్ సపోజ్. ఫస్ట్ లెట్స్ ఎడిట్ దిస్ కోడ్. ఇక్కడ టార్గెట్ డేటా నేను 30 ఇస్తాను. ఓకే. 30 ఇచ్చాను. సో, ఇప్పుడు నేను 30 తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నాను. 30 తర్వాత ఇంకేమైనా నోడ్స్ ఉన్నాయా? లేవు.
30 అనేది అంటే మనం ఇచ్చిన టార్గెట్ నోడ్ అనేది ఎండింగ్ నోడ్. రైట్? ఒకవేళ ఎండింగ్ నోడ్ అనుకోండి. ఇప్పుడు నేను ఇదే ఎగ్జిక్యూట్ చేసినా మనకి అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. చూసారా? ఏం ఎర్రర్ చూపిస్తుంది? నన్ టైప్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ ప్రీవియస్. సో, ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది? ఇక్కడ మన టార్గెట్ నోడ్ ఏంటి? 30. 30 తర్వాత ఇంకేమైనా నోడ్స్ ఉన్నాయా మనకి? నోడ్స్ లేవు. కదా! సో, అందుకే ఈ లైన్ దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఈ లైన్ ఏమవుతది? టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో, టెంప్ పాయింటర్ దీనికి పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఇది మన టార్గెట్ నోడ్. సో, టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్. టెంప్ డాట్ నెక్స్ట్ ఇంకక్కడ మనకి ఇంకేం లేదిక్కడ. ఇదే లాస్ట్ నోడ్ అనుకోండి. ఇంక టెంప్ డాట్ నెక్స్ట్ ఏమవుతది? ఇంకేం లేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుందన్నమాట. అందుకే ఈ లైన్ దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, ఈ ఎర్రర్ పోవడానికి మనం ఏం చేయాలి అంటే సింపుల్‌గా ఈ లైన్‌ని ఇఫ్ కండిషన్‌లో పెట్టుకుంటాం. ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ సంథింగ్. అంటే ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇఫ్ దిస్ బికమ్స్ నన్, ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతది. సో, ఇట్ విల్ నాట్ గో ఇంటు దిస్ ఇఫ్ కండిషన్. అప్పుడు ఈ లైన్ ఇంగా ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో, ఇఫ్ అవర్ టార్గెట్ డేటా ఈస్ లాస్ట్ నోడ్ దెన్ ఈ లైన్ మనకి అవసరమే లేదు. దానికోసం మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసాం. టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ అనుకోండి. సో, టెంప్ నన్ అయిపోతే ఇఫ్ నన్ అంటే ఫాల్స్ మాట. అంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవ్వదు. కాబట్టి ఇట్ విల్ నాట్ గో ఇంటు దిస్ ఇఫ్ కండిషన్. కాబట్టి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఇంకా ఈ ఒక్క లైనే ఫైనల్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఓకే. ఇప్పుడు మెథడ్ కాల్ అవుతుంది. అగైన్ టెంప్ వేరియబుల్ క్రియేట్ అవుతది. టెంప్ క్రియేట్ అయిందా? యెస్. సో, టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తది. సో, ఫస్ట్ నోడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. దెన్ టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది. నెక్స్ట్ నోడ్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. దెన్ నెక్స్ట్ పాయింటర్‌కి మూవ్ అవుతది మళ్ళీ. మూవ్ అయిందా? యెస్. దిస్ టైమ్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. ఫైన్. ఇక్కడి వరకు కరెక్ట్. నెక్స్ట్ న్యూ నోడ్‌ని క్రియేట్ చేసుకుంటది. నెక్స్ట్, 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 నెక్స్ట్ న్యూ నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది 100. ఫైన్. దెన్ న్యూ నోడ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఈ 2 లైన్స్ కూడా ఇందాక చెప్పినట్టే ఇక్కడ ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ అండ్ ప్రీవియస్ పాయింటర్ ఈ 2 పాయింటర్స్‌ని మనం అప్డేట్ చేస్తున్నాం. సో, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఏముంది యాస్ ఆఫ్ నౌ టెంప్ అనేది ఇది. బట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఇంకేం లేదు కాబట్టి మనకిక్కడ నన్ అనేది వచ్చేస్తది. బికాజ్ మనం దీని తర్వాత యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక నెక్స్ట్ పాయింటర్ ఏమీ ఉండదు. కాబట్టి నన్. దట్స్ ఫైన్. ఎందుకంటే నెక్స్ట్ డాట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్. ఇది టెంప్ కదా! టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఏముంది? నన్. కాబట్టి ఇక్కడ నన్‌గా ఫిల్ అయిపోయింది. ఓకే. దెన్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. ఇది ప్రీవియస్ పాయింటర్. ఈ ప్రీవియస్ పాయింటర్ షుడ్ పాయింట్ టు దిస్ లాస్ట్ నోడ్ టెంప్ పాయింటర్. పాయింట్ అయింది. ఫైన్. ఇక్కడి వరకు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఏముంది? నన్. ఇఫ్ నన్ అవుతది. ఇఫ్ నన్ అంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతది కాబట్టి ఇట్ విల్ నాట్ గో ఇంటు దిస్ ఇఫ్ కండిషన్. వెళ్ళలేదు చూసారా? లాస్ట్ లైన్‌కొచ్చేసింది. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఏముంది యాస్ ఆఫ్ నౌ నన్. దిస్ షుడ్ పాయింట్ టు దిస్ న్యూ నోడ్. అంతే. అర్థమైందా? సో, మనం కండిషన్ ఇక్కడ ఎందుకు ఇలా ఇఫ్ కండిషన్ ఇక్కడ రాసామో, ఎందుకు చెక్ చేసామో అనేది ఇఫ్ అవర్ టార్గెట్ డేటా ఈస్ ద లాస్ట్ నోడ్ దెన్ వి షుడ్ యాడ్ దిస్ కండిషన్. లేదంటే మనకి ఎర్రర్ త్రో చేస్తది. క్లియర్? ఇప్పుడు నేను ట్రావర్స్ మెథడ్ యూజ్ చేస్తాను లాస్ట్ నోడ్‌కి. చూసారా? 10, 20, 30. 30 తర్వాత 100 అనేది యాడ్ అయింది. ఇన్సర్ట్ అయింది. క్లియర్? అర్థమైందా? అండ్ ఇంకొక కండిషన్ కూడా మనం చెక్ చేద్దాం. ఏంటి అంటే అసలు ఇచ్చిన టార్గెట్ డేటా అనేది ఇచ్చిన లింక్డ్ లిస్ట్‌లో లేకపోతే దెన్ నో నాట్ ఫౌండ్ అని సంథింగ్ మనం ఇలా ప్రింట్ చేయాలి. రైట్? దానికి కూడా మనం కోడ్ రాద్దాం. ఎడిట్ దిస్ కోడ్. దీని తర్వాత వైల్ కండిషన్ తర్వాత ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇఫ్ టెంప్ ఈస్ నన్ ఆర్ ఇంకా సింపుల్‌గా మనం ఇలా రాయొచ్చు. ఇఫ్ నాట్ టెంప్ దెన్ ప్రింట్ టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్ అండ్ వి షుడ్ రిటర్న్ దిస్. టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్ అండ్ రిటర్న్. దట్స్ ఇట్. ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ 30 అసలు నోడ్ లేనిదే ఇద్దాం. ఫర్ సపోజ్ లెట్స్ గివ్ 50.
సో 50 అనే టార్గెట్ నోడ్ అనేది మనకి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి 10, 20, 30 ఈ 3 నోడ్సే ఉన్నాయి. 50 నోడ్ అనేది అసలు లేదు మనకి. రైట్? నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఐ విల్ షో యూ. చూసారా? ఈ లైన్ దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ చూపిస్తుంది? అట్రిబ్యూట్ ఎర్రర్. నన్ టైప్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ డేటా. ఇక్కడ ఏమవుతది అంటే టెంప్ పాయింటర్ అనేది నెక్స్ట్‌కి ఇలా మూవ్ అవుతూ ఉంటది. ఎందుకంటే మనకి టార్గెట్ డేటా ఏ నోడ్ దగ్గర ఫైండ్ అవ్వదు. బికాజ్ టార్గెట్ డేటా ఎంత ఇచ్చాం? 50 రైట్? సో 50 ఎక్కడ లేదు కాబట్టి టెంప్ పాయింటర్ లాస్ట్‌కి నన్ అయిపోతది. సో టెంప్ డాట్ డేటా ఇంకెక్కడ ఉంటది? టెంప్ నన్ అయిపోయినప్పుడు ఇంక టెంప్ డాట్ డేటా ఇంకేం ఉండదు కాబట్టి ఇక్కడ మనకి అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. ఏంటి? ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ డేటా అని. సో అందుకే ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేయకముందే మనకి వైల్ కండిషన్‌లోనే ఎర్రర్ వచ్చింది. ఎందుకు? టెంప్ డాట్ డేటా ఇక్కడ లేదు. అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ ఇంకొక కండిషన్ యాడ్ చేయాలి ఈ వైల్ కండిషన్‌లో. వైల్ టెంప్ ఎండ్. సో ఇప్పుడు టెంప్ చెక్ చేస్తది. వైల్ నన్ అయిందనుకోండి. సో ఇంకా ఈ లైన్ చెక్ చేయదు. వైల్ టెంప్ ఈజ్ నన్ దెన్ ఇక్కడితో ఫెయిల్ అయిపోతది. సో ఇక్కడ ఇంక ఈ లైన్ అనేది చెక్ చేయదనమాట. సో ఇఫ్ టెంప్ ఈజ్ నన్ దెన్ టార్గెట్ నోడ్ ఈజ్ నాట్ ఫౌండ్. అంతే కదా దీని మీనింగ్. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. నౌ ఇట్ షుడ్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఓకే చూసారా? ఎర్రర్ ఏమీ రాలేదు. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్సర్ట్ ఆఫ్టర్ మెథడ్ కాల్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ పాయింటర్ క్రియేట్ అయింది చూసారా? టెంప్. ఇంకా వైల్ కండిషన్ చెక్ చేస్తూ ఉంటది. టార్గెట్ డేటా ఎక్కడ కూడా ఫైండ్ అవ్వదు. బికాజ్ మనం ఇక్కడ టార్గెట్ డేటా ఎంత ఇచ్చాం? 50. 50 ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ లింక్డ్ లిస్ట్. కాబట్టి టార్గెట్ డేటా లేదు కాబట్టి సో టెంప్ పాయింటర్ అలా లాస్ట్ నోడ్ వరకు అప్డేట్ అవుతూ ఉంటది. చూసారా? నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది. మళ్ళీ అగైన్ వైల్ కండిషన్ చెక్ చేస్తది. బట్ దిస్ టైమ్ టెంప్ బికమ్స్ నన్. బికాజ్ టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఏముంది? నన్. అంతే కదా! టెంప్ ఈక్వల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఇచ్చాం. టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఈ టెంప్ పాయింటర్ ఈ లాస్ట్ నోడ్‌కి వచ్చాక ఇంకా టార్గెట్ డేటా ఫైండ్ అవ్వలేదు కాబట్టి అగైన్ టెంప్ పాయింటర్ షుడ్ అప్డేట్ విత్ ద నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ ఇంకా ఏం లేదు. బికాజ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్. కాబట్టి టెంప్ అనేది నన్ అయిపోతది. చూసారా? టెంప్ నన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి వైల్ టెంప్ అవుతది. వైల్ టెంప్ అంటే వైల్ నన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతది. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద వైల్ కండిషన్. వైల్ కండిషన్ నుంచి బయటకొచ్చిందా? నౌ ఇఫ్ నాట్ టెంప్. యెస్. ఇఫ్ నాట్ టెంప్ అంటే ఇఫ్ నాట్ నన్. అంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతది. రైట్? నాట్ నన్ అంటే ఇఫ్ ట్రూ అని మీనింగ్. ఓకే. కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతది. ఇఫ్ కండిషన్‌లో మనం ఏం రాసాం? టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. రిటర్న్ అయిపోయింది. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ మెథడ్. చూసారా? టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. క్లియర్? మనం ఇప్పుడు కంప్లీట్‌గా విత్ కండిషన్స్ ఎవ్రీథింగ్ మనం ఇంప్లిమెంట్ చేసేసాం. లెట్స్ కాపీ దిస్. లెట్స్ పేస్ట్ ఇన్ అవర్ విజువల్ స్టూడియో కోడ్. సో ఇది మన ఫైనల్ కోడ్. ఇక్కడ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. DLL డాట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ 20 100ని ఇన్సర్ట్ చేద్దాం. దెన్ ట్రావర్స్ కూడా ఫైండ్ చేద్దాం. డాట్ ట్రావర్స్ ఫార్వర్డ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. 20 తర్వాత 100 యాడ్ అయిపోయింది చూసారా? ఫైన్. పర్ఫెక్ట్‌గా మనం ఇంప్లిమెంట్ చేసేసాం. క్లియర్‌గా అర్థమైంది కదా? నౌ లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ ఎ న్యూ నోడ్ బిఫోర్ టార్గెట్ నోడ్. ఇచ్చిన న్యూ నోడ్ అనేది టార్గెట్ నోడ్ ముందు ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 10, 20, 33 నోడ్స్ తీసుకున్నాం. సో 20 ఈజ్ అవర్ టార్గెట్ డేటా. ఈ 20 ముందు ఈ 40ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. మీకు పైన ఆఫ్టర్ నోడ్ మీకు క్లియర్‌గా అర్థమై ఉంటే ఓన్‌గా ఇది మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే సింపుల్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే ఉంటది. బట్ ఏంటి అంటే మనం సింపుల్‌గా ఇది డబ్లీ లింక్ లిస్ట్ కాబట్టి మనం సింపుల్‌గా నెక్స్ట్ పాయింటర్ బదులు ప్రీవియస్ పాయింటర్స్‌ని మనం యూజ్ చేస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీకు పైది అర్థమైంది అంటే ఇది కూడా మీరు ఈజీగా ఓన్‌గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు ఈ 20 టార్గెట్ డేటా ముందు ఈ 40ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? టార్గెట్ డేటా తీసుకుంటాం. టార్గెట్ డేటా ఈక్వల్ టు 20 రైట్? టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. టెంప్ పాయింటర్ అనేది ఒక్కొక్క నోడ్‌ని చెక్ చేస్తూ ఉంటది. సో టార్గెట్ డేటా ఫైండ్ అయినంత వరకు టెంప్ పాయింటర్‌ని మనం ట్రావర్స్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 20 ఈజ్ అవర్ టార్గెట్ డేటా రైట్? సో ఇఫ్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా దెన్ వి ఫౌండ్ ద టార్గెట్ డేటా. ఇప్పుడు ఈ టార్గెట్ డేటా ముందు మనం ఈ 40ని యాడ్ చేయాలి. ముందు కదా మనం యాడ్ చేస్తున్నాం. సో
సేమ్ ఇందాకలాగే యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్‌ని, ప్రీవియస్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేయాలి. సో, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు దేనితో మనం అప్డేట్ చేస్తాం? నెక్స్ట్‌లో ఏముండాలి? ఈ 20 నోడ్ అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు టెంప్. సో, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. అలానే ప్రీవియస్ పాయింటర్‌ని మనం దేనితో అప్డేట్ చేయాలి? ఆ టార్గెట్ డేటా ముందు నోడ్‌తో మనం అప్డేట్ చేయాలి. దిస్ న్యూ నోడ్ ప్రీవియస్ పాయింటర్. సో, సింపుల్‌గా మనం దిస్ ప్రీవియస్ పాయింటర్‌ని యూజ్ చేసి టెంప్ డాట్ ప్రీవియస్ పాయింటర్‌ని యూజ్ చేసి మనం ప్రీవియస్ నోడ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్? న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ డాట్ ప్రీవియస్. సో, ఇలా మనం ప్రీవియస్ పాయింటర్‌ని అప్డేట్ చేసాం అండ్ టెంప్ పాయింటర్‌ని కూడా అప్డేట్ చేసాం. ఇంకా ఏం మిగిలిపోయింది? ఈ నెక్స్ట్ ఈ 10 నోడ్ ఉంది కదా! ఈ నెక్స్ట్ పాయింటర్ అంటే టార్గెట్ నోడ్, ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్, అలానే టార్గెట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్. ఈ 2 పాయింటర్స్‌ని మనం అప్డేట్ చేయాలి విత్ న్యూ నోడ్. ఎందుకంటే ఈ 2 మధ్యలో కదా మనం యాడ్ చేస్తున్నాం. సో, సింపుల్‌గా టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ టెంప్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్. దట్స్ ఇట్. అండ్ ఇందాక చెప్పినట్టు దీంట్లో కూడా ఇంకా కొన్ని కండిషన్స్ మనం చెక్ చేయాలి. ఇందాక పైన సేమ్ చెప్పాం కదా! సేమ్ కండిషన్స్ మనం ఇక్కడ కూడా అప్లై చేస్తాం. సేమ్ అవే ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కోడ్ రాస్తూ చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. డెఫ్ ఇన్సర్ట్ బిఫోర్ అని తీసుకుందాం. అలానే సెల్ఫ్ టార్గెట్ డేటా, న్యూ డేటా 2 పారామీటర్స్ తీసుకున్నాం. పైన ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇంప్లిమెంట్ చేసాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాక్సిమం 80% సేమ్‌గానే ఉంటది. సో, నేను క్విక్‌గా చెప్పేస్తాను. ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు మనం కాపీ పేస్ట్ చేసేయవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇవే లైన్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. టెంప్ పాయింటర్‌ని క్రియేట్ చేస్తాం. అండ్ టెంప్ డాట్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా కదా అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా దెన్ టెంప్ పాయింటర్‌ని అప్డేట్ చేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ మనం టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. టెంప్ నన్ అయితే దెన్ టార్గెట్ నోడ్ అనేది లింక్డ్ లిస్ట్‌లో లేదని. అంటే మనం ఇచ్చిన నోడ్ అనేది అసలు లింక్డ్ లిస్ట్‌లో లేదని. దెన్ టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్ అనే ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా అంటే టార్గెట్ నోడ్ ఫైండ్ అయితే ఫస్ట్ నోడ్‌ని క్రియేట్ చేయాలి కదా! ఫర్ దట్ ఇక్కడ మనం న్యూ నోడ్‌ని క్రియేట్ చేస్తున్నాం. దెన్ ఇఫ్ వి ఫౌండ్ టార్గెట్ నోడ్ ముందు న్యూ నోడ్‌ని మనం ఇన్సర్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్‌ని, ప్రీవియస్ పాయింటర్‌ని రెండిటిని మనం అప్డేట్ చేస్తాం కదా! న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ డాట్ ప్రీవియస్. టెంప్ ఏదైతే ఉందో దాని ముందు నోడ్ కదా మనం ప్రీవియస్ నోడ్‌కి యాడ్ చేస్తాం. సో, టెంప్ డాట్ ప్రీవియస్ అని ఇచ్చాం. అలానే టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అలానే టెంప్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్. దట్స్ ఇట్. సింపుల్. అండ్ ఇక్కడ మనం ఇంకొక కండిషన్ యాడ్ చేయాలి. ఆ కండిషన్ ఏంటో నేను ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను. ఓకే. లెట్స్ కాపీ దిస్. ఇక్కడ ఎడిట్ చేద్దాం. మెథడ్‌ని కాల్ చేయాలి కదా! యాజ్ ఆఫ్ నౌ ఈ 2 ఇక్కడ ఇన్సర్ట్ ఆఫ్టర్ బదులు ఇన్సర్ట్ బిఫోర్ అని తీసుకుందాం. DLL డాట్ ఇన్సర్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఫస్ట్ 20 తీసుకుందాం. 20 ముందు మన నోడ్‌ని యాడ్ చేద్దాం. 20, 100. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. 49 స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ బిఫోర్ ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్‌కి వెళ్ళింది. ఫస్ట్ టెంప్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటది. సో, టెంప్ పాయింటర్ క్రియేట్ అయిందా? యెస్. వైల్ కండిషన్ చెక్ చేస్తూ ఉంటది. అంటిల్ ఇట్ ఫౌండ్ ద టార్గెట్ డేటా. టార్గెట్ డేటా ఎంత ఇచ్చాం మనం 20 కాబట్టి టెంప్ ఈస్ పాయింటింగ్ టు 20. ఇట్ ఫౌండ్ ద టార్గెట్ నోడ్. నౌ నోడ్ క్రియేషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ నోడ్ క్రియేట్ అయిందా? యెస్. నోడ్ అనేది క్రియేట్ అయింది. నౌ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్‌ని మనం దేనితో అప్డేట్ చేస్తున్నాం? టెంప్‌తో అప్డేట్ చేస్తున్నాం. టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. అంతే కదా! సో, ఇక్కడ మనం బిఫోర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 10 తర్వాత 20 ముందు యాడ్ చేస్తున్నాం. సో, ఈ నెక్స్ట్ పాయింటర్‌లో ఏముండాలి? టెంప్ ఉండాలి. ఇదే కదా ఉండాలి. అండ్ ప్రీవియస్ పాయింటర్‌లో ఏముండాలి? ఈ నోడ్ ముందు ఏముందో ఆ నోడ్ ఉండాలి. సో, ఈ నోడ్ ముందు ఏముందో ఫైండ్ చేయడానికి సో, ఈ నోడ్‌ని మనం ప్రీవియస్ పాయింటర్‌లో సేవ్ చేసుకున్నాం కదా! సో, టెంప్ డాట్ ప్రీవియస్‌లో ఏముంది? ఈ నోడ్ ఉంది. అదే మనం ఇక్కడ ఇచ్చాం. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. పాయింట్ అయిందా? దెన్ నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు దిస్ వన్. ఇక్కడికి చూసారా? ఈ లైన్. క్లియర్? నౌ ఇంకా ఏముంది?
ఈ టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఈ టెంప్ ఉంది కదా! ఈ టెంప్ డాట్ ప్రీవియస్ అంటే ఈ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్‌ని మనం దేనితో అప్డేట్ చేయాలి? యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ పాయింటింగ్ టు 20. బట్ మనం ఈ న్యూ నోడ్‌తో అప్డేట్ చేయాలి. అదే ఇక్కడ ఇచ్చాం. టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. క్లియర్? అప్డేట్ అయింది. దెన్ టెంప్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్. టెంప్ డాట్ ప్రీవియస్‌లో ఏముంది? ఇది టెంప్. టెంప్ డాట్ ప్రీవియస్‌లో ఏముంది? ఇదుంది. అంటే 10కి పాయింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం 20 ముందు యాడ్ చేస్తున్నాం న్యూ నోడ్ కాబట్టి టెంప్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు న్యూ నోడ్. అసలు ఇదంతా మీకు పిచ్చిగా అనిపించొచ్చు. ఐ నో మీకు కొంచెం డిఫికల్ట్‌గానే ఉండొచ్చు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. మీ ఓన్‌గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి బుక్ మీద కానీ ఎక్కడైనా ఒక గ్రాఫ్ కానీ, ఒక డయాగ్రామ్ కానీ ఇలా ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి అప్పుడు మీరు ఒకసారి పాయింట్ ఔట్ చేస్తూ ఉండండి చెప్పింది. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ డబ్లీ లింక్డ్ లిస్ట్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇదే. ఇక్కడ ఇన్ని యారో మార్క్స్ ఉన్నాయి కదా! ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్‌లోని నెక్స్ట్ పాయింటర్‌ని 2 పాయింటర్స్‌ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇట్ మే కన్‌ఫ్యూజ్ యూ. బట్ ట్రస్ట్ మీ 1 ఆర్ 2 టైమ్స్ ఒకసారి మళ్ళీ వినండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? దట్స్ ఇట్. మనం ఒక నోడ్‌ని బిఫోర్ నోడ్ ఎలా యాడ్ చేయాలో చూసాం. లెట్స్ క్లిక్ ఆన్ లాస్ట్. 20 ముందు 100 యాడ్ అయిపోయింది. ఫైన్. క్లియర్. సో ఇక్కడ ఇంకొక కండిషన్ మనం చెక్ చేయాలి అని చెప్పాను కదా! ఏంటి అంటే ఇక్కడ టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించిన అవసరం లేదు కదా! ఎందుకంటే ఇఫ్ ఇచ్చిన డేటా అనేది అసలు ఇన్ లింక్డ్ లిస్ట్‌లో లేకపోతే టార్గెట్ నోడ్ నాట్ ఫౌండ్ అనేది ప్రింట్ అవుతది. ఫైన్. ఇక్కడ చెక్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ టార్గెట్ డేటా ఈస్ ఫస్ట్ నోడ్ అంటే మనం ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి. 10 ఈస్ ద ఫస్ట్ నోడ్. అప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తది. ఏంటో చూద్దాం. లెట్స్ ఎడిట్ దిస్ కోడ్. 10. ఓకే. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. చూసారా? ఈ లైన్ దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఇక్కడ ఏమిచ్చాం? టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్. ఇది మన టార్గెట్ నోడ్. టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. రైట్? ఈ నోడ్. టెంప్ డాట్ ప్రీవియస్‌లో ఏముంది? నన్. సో, ఇక్కడ టెంప్ డాట్ ప్రీవియస్‌లో నన్ ఉన్నప్పుడు ఇంక టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్‌లో ఇంకేముంటది? ఏముండదు కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. అర్థమైందా? సో, ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ రాయాలి. అందుకే ఇక్కడ మనకేమొచ్చింది? అట్రిబ్యూట్ ఎర్రర్ నన్ టైప్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ నెక్స్ట్. ఇక్కడ చూసారా? టెంప్ డాట్ ప్రీవియస్‌లో ఏముంది? నన్ ఉంది. ఇంక టెంప్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్‌లో ఇంకేముంటది? ఏముండదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. అర్థమైందా? నౌ ఇక్కడ మనం సింపుల్‌గా ఒక కండిషన్ రాయాలి. ఏంటంటే ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ వాడుతున్నాను. ఎందుకు ఇఫ్ ఎల్స్ వాడుతానో చెప్తాను. ఇఫ్ టెంప్ డాట్ ప్రీవియస్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ నన్ అయితే దెన్ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదింకా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నన్ దెన్ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఫైన్. అదర్‌వైస్ ఎల్స్ ఎందుకు ఫస్ట్ నోడ్ అయితే మనం ఏం చేయాలి? ఫస్ట్ నోడ్ ఎప్పుడు ఎందులో ఉంటది? హెడర్ పాయింటర్‌లో ఉంటది. రైట్? సో, ఇఫ్ అవర్ టార్గెట్ నోడ్ ఈస్ అ ఫస్ట్ నోడ్ దెన్ సింపుల్‌గా మనం సెల్ఫ్ డాట్ హెడర్ పాయింట్‌ని అప్డేట్ చేయాలి. సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. దట్స్ ఇట్. అంతే. నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు చూసారా ఎర్రర్ రాలేదింకా. 47 స్టెప్స్, 48, 49 ఇప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది 10. సో, బిఫోర్ 10 మనం యాడ్ చేయమంటున్నాం విత్ ద నోడ్ వాల్యూ 100. నెక్స్ట్ టెంప్ వేరియబుల్ క్రియేట్ చేసింది. సో, టెంప్ క్రియేట్ అయింది. సో, ఇక్కడ మనకి టార్గెట్ డేటా ఫైండ్ అయింది. బికాస్ టార్గెట్ డేటా ఎంత? 10. ఇక్కడ ఫస్ట్ నోడ్ యొక్క టెంప్ డేటా ఎంత? 10. సో, వైల్ టెంప్ డాట్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా ఈ కండిషన్ ఫెయిల్ అవుతది. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద వైల్ కండిషన్. ఇట్ విల్ చెక్ ఇఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అవుతది బికాస్ టెంప్ ఈజ్ నాట్ నన్. దెన్ న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. ఓకే. నోడ్ క్రియేట్ అయిపోయిందా? యెస్. ఇప్పుడు న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. ఈ టెంప్ పాయింటర్‌ని ఈ ప్రీవియస్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేస్తాం. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్‌లో ఏముండాలి? టెంప్. అంటే దీని ముందు కదా మనం యాడ్ చేస్తున్నాం. సో, ఈ నెక్స్ట్ పాయింటర్‌లో మనం ఏమిచ్చాం? ఈ నోడ్‌ని ఇచ్చాం. దెన్ ప్రీవియస్ పాయింటర్‌లో ఏముండాలి? టెంప్ డాట్ ప్రీవియస్. టెంప్ డాట్ ప్రీవియస్‌లో ఏముంది? నన్. అంతే కదా! ఇది టెంప్ కదా! టెంప్ డాట్ ప్రీవియస్‌లో నన్ ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ నోడ్ అయితే ఇంకా ఫస్ట్ నోడ్‌కి ప్రీవియస్ పాయింటర్ ఎప్పుడు కూడా నల్లే ఉంటది. రైట్? సో, దట్ ఈస్ ఆల్సో ఫైన్. న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు నన్. అందుకే ఇక్కడ మనకి నన్ అనే ఉండిపోయింది. ఫైన్. ఇప్పుడు ఇఫ్
టెంప్ డాట్ ప్రీవియస్. టెంప్ డాట్ ప్రీవియస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. టెంప్ డాట్ ప్రీవియస్ ఈజ్ నన్. సో, ఇఫ్ నన్ అవుతది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి ఇఫ్ కండిషన్‌కి వెళ్ళదు. ఎల్స్ కండిషన్‌కి వెళ్తది. ఎల్స్‌లో ఏమిచ్చాం? సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. నౌ సెల్ఫ్ పాయింటర్, హెడర్ పాయింటర్ షుడ్ పాయింట్ టు దిస్ 100. పాయింట్ అయిందా 100కి? యెస్. అండ్ ఫైనల్‌గా టెంప్ డాట్ ప్రీవియస్‌ని న్యూ నోడ్‌తో అప్డేట్ చేస్తున్నాం. టెంప్‌లో ఏముంది? ఇది. అంటే 10 ఈ నోడ్. ఈ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్‌ని మనం న్యూ నోడ్‌తో అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ అయింది. అంతే. ఫైనల్. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ నోడ్ క్లిక్ చేసాం. చూసారా 10 ముందు 100 అనేది యాడ్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిపోయింది. క్లియర్? అర్థమైందా? ఇందాక చెప్పినట్టు ఈ యారో మార్క్స్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అనుకున్నంత డిఫికల్ట్ అసలు ఏమీ కాదు. చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకసారి మీ ఓన్‌గా ట్రై చేసి చూడండి. ఓకేనా? వింటే క్లియర్‌గా అర్థం కాదు. మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మనకి క్లియర్‌గా వస్తది. అర్థమవుతది. క్లియర్? అండ్ ఫైనల్‌గా ఒకసారి ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డీఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ బిఫోర్ 20 ఇద్దాం. అండ్ ఈసారి 200. లెట్ మీ కామెంట్ దిస్ లైన్. ఓకే. రన్ దిస్ కోడ్. ఎగ్జిక్యూట్ అయింది చూసారా? 20 ముందు 200 అనేది యాడ్ అయిపోయింది. అండ్ ఈ సోర్స్ కోడ్ మొత్తం నేను జిట్‌హబ్‌లో పోస్ట్ చేస్తాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఓకే. నెక్స్ట్ వీడియోలో డిడిషన్ ఆపరేషన్స్ అన్నీ కూడా చూద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.